హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు వొకాబులరీలో సెకండ్ డే మరిన్ని వర్డ్స్తో ఈరోజు క్లాస్ రెడీ చేస్తున్నాను నేను. యాంటోనిమ్స్, సినానిమ్స్. సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు, యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. ఫస్ట్ సెషన్లో ఒక 5 వర్డ్స్ తీసుకొని దానికి సంబంధించిన యాంటోనిమ్స్ కానీ సినానిమ్స్ కానీ విత్ మీనింగ్ అండ్ విత్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అయితే మీనింగ్ తెలిస్తే ఆల్మోస్ట్ సెంటెన్సెస్ ఫ్రేమింగ్ చేసుకోగలరు, పర్వాలేదు అనే ఉద్దేశంతో ఉన్న అన్ని పర్యాయ పదాలకి లేదా అన్ని అంటే నాకు అవైలబుల్గా ఉన్నటువంటి పదాలన్నిటికీ కూడా మీనింగ్స్ ఇన్ డీటెయిల్గా వేరేగా ఇవ్వడం ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే అది తెలిస్తే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఆ ఉద్దేశంతో ఈరోజు మరికొన్ని వర్డ్స్ తీసుకున్నాను. సో వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. I request all of you to subscribe and also share to others. Give a like and give a comment. So today's words అనేది ఏంటనేది ఒకసారి చూద్దాము. ఓకేనా? ఈరోజు మనం ఫస్ట్ వర్డ్ ఎమర్జ్. ఎమర్జ్ అంటే come out, become known. బయటికి రావడము, తెలియడం. ఓకే, బయటికి రావడం, తెలియడం రెండు. ఓకే, అలాంటి అర్థాలు. దీనికి సినోనిమ్స్ ఏంటి చూడండి. అపియర్, కమింగ్ టు సైట్, కళ్ళకి కనిపించడం. ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉంటాము, సిగ్నల్ ఇస్తారు, అంటే ఒక ట్రైన్ వస్తుంది, అనౌన్స్మెంట్ అవుతుంది. కానీ అనౌన్స్మెంట్ అని కాసేపటి వరకు రాదు, కానీ కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ మనకి అది కనిపిస్తుంది అన్నమాట. దాన్ని ఏమంటారంటే సైట్లోకి రావడం అన్నమాట. అలాగా విజిబిలిటీ, కనిపించేటట్టుగా ఉండడం, దాన్ని అపియర్ అంటారు. అలాగే ఎరైజ్, కమింగ్ టు ఎగ్జిస్టెన్స్లోకి రావడం, లేనితనం నుంచి ఉండేతనం, కనిపించే పరిస్థితికి రావడం ఆర్ జరగడం. ఓకే, ఎరైజ్ అంటే. సర్ఫేస్ అంటే బికమ్ నోన్ ఆఫ్టర్ బీయింగ్ హిడెన్, అంటే తెర మీదకి రావడం అంటారు కదా. అంటే కొన్నాళ్ళ పాటు తెలియకుండా ఉండి ఇప్పుడు విషయాలనే తెర మీదకి వస్తున్నాయని వాడుక భాషలో మనం మాట్లాడుతుంటాం. అలాగా తెర మీదకి రావడం అంటే అదే సర్ఫేస్ లెవెల్కి రావడం అనమాట. బికమ్ నోన్ ఆఫ్టర్ బీయింగ్ హిడెన్ అంటే కొన్నాళ్ళ పాటు అది దాగి ఉండి లేదా దాచపడి ఉండి అది బయటకు వస్తే అప్పుడు సర్ఫేస్ అని అంటారు. దెన్ మెటీరియలైజ్ అంటే యాక్చువల్గా అది రియల్, నిజంగా ఉండడం అనమాట. నిజంగా జరగడం లేదా నిజంగా ఉండడం. మెటీరియలైజ్ అంటే అబ్స్ట్రాక్ట్గా కాదు, నిజంగా ప్రత్యక్షంగా ఉండడం. అలాగే దీనికి యాంటోనిమ్స్ ఒకసారి చూద్దాం. డిసపియర్, కళ్ళకి కనపడితే విజిబిలిటీ ఉంటే అపియర్ అనుకున్నాం కదా. అపియర్కి ముందు ప్రీఫిక్స్గా డిఐఎస్ పెడితే డిసపియర్, అదే యాంటోనిమ్ అవుతుంది. అంటే ఒక వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదం అవుతుంది డిసపియర్. అంటే టు గో అవుట్ ఆఫ్ సైట్, కళ్ళకి కనిపించకుండా ఉండడం. కనిపించడం అంటే అపియర్, కనిపించకుండా ఉంటే డిసపియర్. ఇంకా వానిష్, ఇది కూడా డిసపియర్, కానీ డిసపియర్ సడన్గా మాయమైపోవడం అనమాట. వానిష్ అంటే సడన్గా మాయమైపోవడం, ఆర్ సడన్లీ ఆర్ కంప్లీట్లీ, పూర్తిగా కనిపించకుండా వెళ్ళిపోవడం, మాయమైపోవడం, సడన్గా మాయమైపోవడం. అంటే ఇక్కడ దీనికి చిన్న తేడా. గో అవుట్ ఆఫ్ సైట్ అంటే మనం చూస్తూ ఉండగా కనిపించకుండా వెళ్ళిపోవడం వేరు, సడన్గా మాయమైపోవడం వేరు అనమాట. అలా మైనర్ డిఫరెన్సెస్. ఓకే, నెక్స్ట్ సబ్మర్జ్ అంటే గో అండర్ ద సర్ఫేస్. సబ్మర్జ్ అంటే ఒక సర్ఫేస్కి, ఒక తలానికి, ఉపరితలానికి కిందకి వెళ్ళిపోవడం. మోస్ట్లీ నీళ్ళ కిందకి వెళ్ళిపోతే దాన్ని సబ్మర్జ్ అంటారు అన్నమాట. సముద్రానికి అడుగున అందుకే సబ్మెరైన్స్ అంటారు వాటిని. సబ్మర్జ్ అయి ఉంటాయి కాబట్టి సబ్మర్జ్ అంటే అది నీళ్ళ కిందనే ఉండిపోవడం. కన్సీల్ అంటే హైడ్ డెలిబరేట్లీ, కావాలని దాచడం.
ఇవి మనకి ఎమర్జ్ అంటే విజిబిలిటీ ఉండడము, ఓకే, సర్ఫేస్ లెవెల్ బయటికి రావడము, కనిపించేలా తెలిసేలా ఉండడము, అవన్నీ సినోనిమ్స్ అయితే. యాంటనిమ్స్ అంటే కనిపించకుండా పోవడం, సడన్ గా మాయమైపోవడం, కావాలని దాచడము, అలాగే నీళ్ళ కిందకి మునిగిపోవడం, ఇవన్నీ కూడా దీనికి యాంటోనిమ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఫీబుల్. ఫీబుల్ అంటే వీక్, ల్యాకింగ్ స్ట్రెంగ్త్, అదొక మీనింగ్. వీక్ అంటే బలహీనము, ఓకే, అది ఫిజికల్ గా కావచ్చు, మెంటల్ గా కావచ్చు. బలహీనము, ల్యాకింగ్ స్ట్రెంగ్త్, బలము లేకపోవటము, ఈ రెండు మీనింగ్స్. అలాగే ఇక్కడ వీక్ అంటే సందర్భం వచ్చినప్పుడల్లా ఇంకేమన్నా గ్రామర్ టాపిక్స్ ఉంటే దీనికి సంబంధించిన చెప్తుంటాను. ఇక్కడ వీక్ చూడండి, WEAK, వీక్ అంటే బలహీనం అని అనుకోండి. ఇంకో వీక్ కూడా ఉంది, WEEK, వీక్ అంటే దానికి అర్థం వారము అని. ఈ రెండు కూడా హోమోఫోన్స్, ఒకేలా పలుకుతాము, బట్ దాని స్పెల్లింగ్ డిఫరెంట్, మీనింగ్ కూడా డిఫరెంట్. సో ఇది హోమోఫోన్ కేటగిరీలో కూడా మనకి మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. ఓకే, దీనికి సినానిమ్స్ ఏంటి, పర్యాయ పదాలు ఏంటంటే వీక్ అంటే హ్యావింగ్ లిటిల్ స్ట్రెంగ్త్ ఆర్ పవర్, అంటే కొంచెమే బలం తక్కువగా ఉండడము, లేదా పవర్ అంటే శక్తి తక్కువగా ఉండడం, అధికారం. ఒక్కొక్కసారి పవర్ అంటే మనకి ఇక్కడ అంటే బాగా నాయకులు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద అధికారులు పవర్ ఎక్కువగా ఉందంట. పవర్ అంటే అక్కడ ఏంటి, ఆ పవర్ అనమాట. అది కూడా తక్కువ లేకపోతే దాన్ని వీక్ అని అంటారు. నెక్స్ట్ ఫ్రెయిల్, ఫ్రైల్ కాదు, ఫ్రెయిల్ అని చదవాలి దీన్ని. ఫ్రెయిల్ అంటే ఫిజికల్లీ వీక్, శారీరకంగా బలహీనంగా ఉండడం. దేనివల్ల, ఎస్పెషల్లీ డ్యూ టు ఏజ్ ఆర్ ఇల్నెస్. శారీరకంగా ఎప్పుడు బలహీనం అయిపోతాము, ఏదైనా అనారోగ్య కారణం ఉండాలి, లేదా వయసు రీత్యా బలహీనం అయిపోతాం. సో అలాంటప్పుడు ఫ్రెయిల్ అంటాం అనమాట. ఫ్రెయిల్, దట్ మ్యాన్ బికమ్ ఫ్రెయిల్ అంటే ఆయన బాగా ఫ్రెయిల్ అయిపోయారు, అంటే బలహీనం అయిపోయారు, వయసు పెద్దదైపోయింది కదా, ఇంకా బలహీనంగా ఉన్నారని సహజంగా అంటాం. ఓకే, అలాగే ఫ్రెజైల్ అంటే ఈజీలీ బ్రోకెన్ ఆర్ డ్యామేజ్డ్. ఇక్కడ వీక్ అంటే ఏజ్ వల్ల కాదు, అనారోగ్యం వల్ల కాదు, ఇట్ కెన్ బి ఈజీలీ బ్రోకెన్. ఇప్పుడు గ్లాస్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే, గాజువి గ్లాస్ ఐటమ్స్ ఏమాత్రం కింద పడినా, ఏదన్నా గట్టిగా తగిలినా కూడా, నెమ్మదిగా తగిలినా ఒక్కొక్కసారి బద్దలైపోతుంటాయి. చాలా సున్నితమైన అనమాట. ఫ్రెజైల్ అంటే చాలా సున్నితమైనవి. అందుకే అలాంటి రాసిన మనం ఎక్కడైనా పంపించినప్పుడు ఫ్రెజైల్ హ్యాండిల్ విత్ కేర్ అని ఇన్స్ట్రక్షన్ కూడా రాస్తూ ఉంటాం అనమాట. ఫ్రెజైల్ అంటే సున్నితమైన, ఈజీలీ బ్రోకెన్. సున్నితమైన అంటే అర్థం ఏంటి, ఈజీగా విరిగిపోతాయి లేదా పాడైపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మ్, వీక్ ఆర్ ఇల్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఇది కూడా ఫ్రెయిల్ లాంటిదే. ఇన్ఫార్మిటీ అంటే వీక్నెస్ డ్యూ టు ఓల్డ్ ఏజ్ ఆర్ ఇల్నెస్, అనారోగ్యం వల్ల కానీ, ఎక్కువగా వయసు అయిపోవడం వల్ల కానీ వీక్ అయితే ఇన్ఫార్మ్ అని వాడతారు. అలాగే ఫ్రెయిల్ అని కూడా ఫిజికల్లీ వీక్ అయితే వాడతారు. ఓకే, ఇవి ఫీబుల్ కి మనకు ఉన్నటువంటి సినోనిమ్స్, అంటే పర్యాయ పదాలు. ఓకే, ఇందులో యాంటోనిమ్స్ అనేటప్పటికి మీకు అందుకే కలర్ మార్చి ఇచ్చాను, రెడ్ కలర్ లో. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. స్ట్రాంగ్, బలమైన. పవర్ఫుల్, బాగా శక్తి కలిగినటువంటి. స్టడీ, అది కూడా బలమైన. రోబస్ట్, బాగా బలము, ఆరోగ్యంగా ఉన్నటువంటి. ఓకే, నెక్స్ట్ వీటికి మీనింగ్స్ కొంచెం డీటెయిల్గా, అవే పదాలకి డీటెయిల్గా ఒక మీనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ అంటే హ్యావింగ్ గ్రేట్ స్ట్రెంగ్త్, చాలా బలం ఉండడం. పవర్ఫుల్ అంటే ఇక్కడ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పవర్ ఆర్ ఫోర్స్, బలము, అధికారం అని అర్థం రాదు కానీ అధికారం వల్ల వచ్చినటువంటి శక్తి అనమాట. ఆర్ ఫోర్స్, అలా ఉన్నట్లయితే పవర్ఫుల్ అనే వర్డ్ వాడతాం. స్టడీ అంటే స్ట్రాంగ్లీ బిల్ట్, నాట్ ఈజీలీ డ్యామేజ్డ్. ఏదైనా ఒక బిల్డింగ్ కానీ, ఒక మెషిన్ కానీ తయారు చేసినప్పుడు చాలా స్ట్రాంగ్ గా అందులో ఉన్న పార్ట్స్ అన్ని కూడా, యాక్సెసరీస్ అన్ని కూడా చాలా మంచి క్వాలిటీ వేస్తే చాలా స్టడీగా ఉంటుంది, తొందరగా పాడవదు అనమాట. అలాంటప్పుడు స్టడీ అని వాడతాం. నెక్స్ట్ రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అండ్ హెల్దీ. ఇది ఒక మనిషి తాలూకా స్టడీ. రోబస్ట్ అంటే
బాగా ఆరోగ్యంగా, దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా ఉన్నారు అనేటప్పుడు రోబస్ట్ అని ఆ వర్డ్ వాడతాం. సో ఇవి మనకేంటంటే ఫీబుల్కి ఉండే యాంటోనిమ్స్. ఫీబుల్ అంటే వీక్, ల్యాకింగ్ స్ట్రెంగ్త్. ఇక్కడ ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే స్ట్రాంగ్, పవర్ఫుల్, స్టడీ, రోబస్ట్. ఇవి దీనికి యాంటోనిమ్స్గా మనకి ఎగ్జామ్లో ఇవ్వచ్చు. ఎనీ వర్డ్ మే కమ్. నెక్స్ట్ థర్డ్ వన్ జెన్యూన్. జెన్యూన్ అంటే రియల్, నిజమైన, సిన్సియర్, నిజాయితీ అయినా అన్నటువంటి, నిజమైన, నిజాయితీ అయినా. సినోనిమ్స్ ఏంటి? ఆథెంటిక్ అంటే నాట్ ఫేక్ అన్నమాట, ఫేక్ కాదు. అలాగే జెన్యూన్ అంటే అగైన్ మళ్ళీ ఆథెంటిక్, రియల్, జెన్యూన్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఒక అంటే న్యూస్ ఛానల్ చూసినా, అది కూడా గవర్నమెంట్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో అందులో ఓ ఛానల్ చూసినా, ఒక న్యూస్ పేపర్ చూసినా, ఒక యాక్సిడెంట్ గురించి కానీ, మరేదైనా వరదల గురించి కానీ, లేకపోతే ప్రజెంట్ పొలిటికల్ సినారియో ఎలా ఉంది, ప్రజెంట్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఎలా ఉంది, ఇలాంటివి మనకి న్యూస్ పేపర్లో వస్తుంటాయి. అవి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎవరో ఒకళ్ళు చెప్పింది కాదు, ఆ పేపర్లో వచ్చేది. పేపర్లో వచ్చేది ఎప్పుడు ఫెయిర్గా, జెన్యున్గా న్యూస్ ఉంటుంది కాబట్టి అది ఆథెంటిక్. అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది దాన్ని ఆథెంటిక్ అంటారు. ఓకే, దట్ ఈస్ జెన్యున్, నాట్ ఫేక్. ఫేక్ అంటే కల్తీ లేనిది, అడల్టరేషన్ లేనిదన్నమాట, కల్పించి చెప్పనిది. ఓకే, అది జెన్యూన్ అంటే. రియల్ అంటే యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్, నాట్ ఇమాజినరీ. రియల్ అంటే ఇక్కడ ఊహలలో ఉండేది కాదు, నిజంగా కనిపించేది అనమాట. ఊహల్లో ఉండేది, ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, ఫెయిరీస్ ఎక్కువగా ఇష్టపడతారు, దేవదేవతలు. అవేమో నిజం కాదు, ఊహల్లో ఉన్నవే. హంస ఊహల్లో ఉంటుంది, బట్ నాట్ రియల్. బట్ ఇక్కడేంటి? రియల్, యాక్చువల్లీ కనిపించేది అనమాట, కళ్ళకు కనిపించేది. ట్రూ, కరెక్ట్, ఇన్ అకార్డెన్స్ విత్ ఫ్యాక్ట్స్. ట్రూ అని ఎప్పుడు అంటామంటే కొన్ని దానికి సంబంధించి కొన్ని నిజాలు ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని ఇది నిజమే, ఈ యథార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, దాని ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ఇది నిజమే అని చెప్పడం. అలాంటప్పుడు ఇట్స్ ట్రూ అని చెప్తారు. అలాగే సిన్సియర్, ఆనెస్ట్ ఇన్ ఫీలింగ్స్ ఆర్ ఇంటెన్షన్స్. అంటే ఉద్దేశాల్లోని కానీ, ఆ వ్యక్తి తాలూకా ఫీలింగ్స్లో కానీ ఎలాంటి కల్తీ లేదు, చాలా సిన్సియర్, చాలా నిజాయితీగా ఉంటాడు అనేది అక్కడ సిన్సియర్ అనే పదంలో వాడతాం. సో జెన్యూన్కి మీనింగ్ రియల్, సిన్సియర్ అయితే సినోనిమ్స్ ఆథెంటిక్, రియల్, ట్రూ, సిన్సియర్. ఇవి ఏవైనా కూడా జెన్యూన్కి సినోనిమ్స్గా వాడచ్చు, బట్ బేసింగ్ ఆన్ ద కాంటెక్స్ట్. అక్కడ పవర్ని బట్టి ఉన్నదా, లేకపోతే ఇమాజినరీ, రియల్ ఎగ్జిస్టెన్స్ సంబంధించిందా అనేది ఆ సెంటెన్స్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఇంక దీనికి యాంటోనిమ్స్. ఇక్కడ ఫేక్. ఫేక్ అంటే నిజం కాదు, నిజం కాదు. ఓకే, నాట్ జెన్యూన్, మేడ్ టు డిసీవ్. ఫేక్ ఎప్పుడు చేస్తారు? ఫేక్ అనే పదం చాలా వింటున్నాం కదా, ఫోటోలే మార్చేసి, బుర్రలు మార్చేసి, ఒక మనిషి వేరు ఇంకోళ్ళ తల పట్టుకొచ్చి పెట్టేస్తారు, అది ఫేక్. ఫేక్ సర్టిఫికెట్స్ వచ్చేస్తున్నాయి కదా, రియల్ సర్టిఫికెట్ యూనివర్సిటీ వాళ్ళు ఇష్యూ చేసింది కాకుండా ఫేక్ సర్టిఫికెట్స్ కూడా వచ్చేస్తున్నాయి, దొంగ సర్టిఫికెట్లు అనమాట. యాక్చువల్గా ఆ వాడుక భాషలో చెప్పుకోవాలంటే దీనికి మారుగా చేసేది, కల్తీగా చేసేది, అది ఎప్పుడు చేస్తారు? మోసం చేయడం కోసం. ఓకే, సో నాట్ జెన్యూన్, మేడ్ టు డిసీవ్. ఎప్పుడు చేస్తారు ఫేక్ అంటే? అవతల వాళ్ళని, వ్యక్తిని మోసం చేయడానికే చేస్తారు ఫేక్ చేయడం అంటే. ఫాల్స్ అంటే నాట్ ట్రూ ఆర్ ఇన్కరెక్ట్. అంటే ఎవిడెన్స్ బేస్ చేసుకుని చూస్తే ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం అనమాట. ఆధారాల ప్రకారం ఇది ఫాల్స్ అని చెప్పడం, నాట్ ట్రూ. అలాగే ఆర్టిఫిషియల్, మేడ్ బై హ్యూమన్స్, నాట్ న్యాచురల్. అంటే మనుషులు తయారు చేసింది ఆర్టిఫిషియల్, నేచురల్గా ఉన్నదైతే కాదు, దాన్ని ఆర్టిఫిషియల్ అని అంటారు. అలాగే కౌంటర్ఫిట్, ఇల్లీగల్లీ మేడ్ ఇమిటేషన్ ఆఫ్ సంథింగ్ జెన్యూన్. కౌంటర్ఫిట్ అంటే అవినీతిగా, అంటే చట్ట విరుద్ధంగా తయారు చేసిన ఒక మందు కావచ్చు, ఒక సర్టిఫికెట్ కావచ్చు, అలాంటివి కౌంటర్ఫిట్, ఇమిటేషన్ అనమాట. అంటే యాజ్ ఇట్ ఈజ్గా అధికారికంగా ఏదైతే ఉందో అలాగే ఉంటుంది, కానీ అది కాదనమాట. సో దట్ ఈస్ కౌంటర్ఫిట్. ఇల్లీగల్లీ మేడ్ ఇమిటేషన్ ఆఫ్ సంథింగ్ జెన్యూన్, జెన్యూన్గా ఉన్నదానికి అలాగే నకిలీది తయారు చేయడం అనమాట, దట్ ఈస్ కౌంటర్ఫిట్.
నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, హాస్టైల్. హాస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీగా ఉండడం, అగ్రెసివ్గా ఉండడం. ఓకే, ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకంగా, స్నేహపూర్వకంగా లేకపోతే అన్ఫ్రెండ్లీ. ఓకే, అగ్రెసివ్ బాగా దబాయించడం, గట్టిగా మాట్లాడడం అన్నమాట, అది అగ్రెసివ్గా ఉండడం. సినానిమ్స్ ఏంటి దీనికి? అన్ఫ్రెండ్లీ ఇక్కడ వచ్చిందే, అంటే నాట్ కైండ్ ఆర్ వెల్కమింగ్. మనం ఎవరింటికైనా వెళ్తే వెళ్ళగానే రండి కూర్చుంటే అది ఫ్రెండ్లీ నేచర్. వచ్చారులే కూర్చున్నారులే అని ఉంటే వాళ్ళు వస్తారు కూర్చుంటారు, కానీ మన రిసీవింగ్ కరెక్ట్గా లేదు, అన్ఫ్రెండ్లీగా ఉందని చెప్తాం. సో దట్ ఈస్ నాట్ వెల్కమింగ్ అనమాట. అన్ఫ్రెండ్లీ అంటే నాట్ కైండ్ ఆర్ నాట్ వెల్కమింగ్గా లేదు వాళ్ళ మాట కానీ, అట్లీస్ట్ చూపు కానీ, నవ్వు కానీ, ప్రవర్తన కానీ, బాడీ లాంగ్వేజ్ ఏది ఉండదు. దట్ ఈస్ అన్ఫ్రెండ్లీ. యాంటాగనిస్టిక్ అంటే యాక్టివ్లీ హాస్టైల్ ఆర్ అపోజ్, వ్యతిరేకంగా ఆలోచిస్తారు. ఓకే, అన్ఫ్రెండ్లీగా ఉంటూ అంటే మన ఆలోచనలకు వ్యతిరేకంగా ఆలోచించడం అంటే దట్ ఈస్ యాంటాగనిస్టిక్. అలాగే అగ్రెసివ్ అంటే రెడీ టు అటాక్ ఆర్ కన్ఫ్రంట్, ఎప్పుడు కూడా తగువుకి సిద్ధంగా ఉండడం, గట్టిగా మాట్లాడడం. ఓకే, అది అగ్రెసివ్ మెంటాలిటీ. ఎప్పుడు గట్టిగా మాట్లాడుతూ అవతల వాళ్ళతో ఏనా అంటారా తగువాడదామా అని చూస్తుంటారు. దట్ ఈస్ అగ్రెసివ్. అడ్వర్స్ అంటే హార్మ్ఫుల్, అన్ఫేవరబుల్. అడ్వర్స్ అంటే హాని కలిగించే విధంగా ఉండడం, అన్ఫేవరబుల్గా ఉండడం, అనుకూలంగా ఉండకపోవడం అన్నమాట. ఇవి హాస్టైల్ అంటే ఇదే అసలు నెగిటివ్ వర్డ్ కాబట్టి అన్ని మీనింగ్స్ అంటే సినానిమ్స్ అన్ని కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. బట్ దీనికి ఇవి సినానిమ్స్. ఓకే, బట్ దీనికి మరి యాంటనిమ్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉంటాయి అన్నమాట. అది యాంటనిమ్స్ చూడండి. ఫ్రెండ్లీ, స్నేహపూర్వకంగా ఉండడం, అంటే ఎలాగా? షోయింగ్ కైండ్నెస్ ఆర్ గుడ్ విల్, మంచి మనసుని చూపించటం. షోయింగ్ కైండ్నెస్, దయగా ఉండటము, దట్ ఈస్ ఫ్రెండ్లీ. అమికబుల్, అగైన్ ఫ్రెండ్లీ అండ్ వితౌట్ కాన్ఫ్లిక్ట్, అంటే భేదాభిప్రాయం లేకుండా ఏకీభవించడం అనమాట. అది అమికబుల్. ఫ్రెండ్లీగా ఉంటూ అమికబుల్గా ఉన్నారంటే అభిప్రాయ భేదాలు లేకుండా ఉండడం అనమాట. కైండ్, కేరింగ్ అండ్ కన్సిడరేట్, చాలా కేరింగ్ అంటే వాళ్ళ పట్ల ఒక రకమైన సానుభూతి కలిగి ఉండడము, కన్సిడర్ చేయడం వాళ్ళని. ఓకే, వాళ్ళ బిహేవియర్ని కానీ, మాటల్ని కానీ, వాళ్ళు చేసిన పనిని కానీ, వాళ్ళకున్న సమస్యల్ని కానీ కన్సిడర్ చేయడం. ఓకే, దెన్ పీస్ఫుల్, కామ్, ఫ్రీ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ వైలెన్స్. పీస్ఫుల్ అంటే కామ్గా ఉంటారు, ఎప్పుడు కాన్ఫ్లిక్ట్కి దూరంగా ఉంటారు. కాన్ఫ్లిక్ట్ అంటే ఒక సంఘర్షణ, ఒక వివాదం. అలాంటి వివాదాలు లేకుండా, వైలెన్స్ లేకుండా చాలా కామ్గా ఉంటారు. ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళరు, ఎటువంటి హింస జోలికి వెళ్ళరు, ఎప్పుడు కామ్గా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళని, అలాంటి ఆ కైండ్ ఆఫ్ మీనింగ్ ఇచ్చేది పీస్ఫుల్. ఇవి మనకి 4 వర్డ్స్ అయ్యాయి. ఇంకా 5th వన్ ఇంపార్షియల్. ఇక్కడ కూడా ఐఎం అనేది ఒక ప్రీఫిక్స్. ఐఎం తీసేస్తే పార్షియల్ అవుతుంది ఇది. ఓకే, పార్షియల్కి ఐఎం అనే ఒక ప్రీఫిక్స్ పెడితే అది యాంటోనిమ్ అవుతుంది. ఓకే, ఇంపార్షియల్ అంటే ఫెయిర్, అన్బయాస్డ్, అంటే ఒక పక్షం తీసుకోవడం, పక్షపాతంగా వ్యవహరించడం అనేది ఉంటే పార్షియల్. అలా లేకుండా ఉండడం అన్బయాస్డ్, అలా ఒక పక్షం తీసుకోకుండా ఉండడం బయాస్డ్ అంటే తీసుకోవడం, ఒకరి పక్షాన్ని వహించడం అనేది బయాస్డ్. అలా లేకుండా ఉంటే అన్బయాస్డ్. ఇక్కడ అన్ కూడా దీనికి ప్రిఫిక్స్, బయాస్డ్కి ఆపోజిట్ మీనింగ్ ఇస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి 2 ప్రిఫిక్స్తో ఉన్న వర్డ్స్ వచ్చాయి. ఇక్కడ పార్షియాలిటీ లేకపోవడం, పక్షపాత వైఖరి లేకుండా ఉంటే ఇంపార్షియల్, దాని మీనింగ్ ఫెయిర్గా ఉండడం. ఓకే, అలాగే అన్బయాస్డ్, బయాస్ లేకుండా ఉండడం. సినానిమ్స్ ఏంటి? ఫెయిర్, జస్ట్ అండ్ రీజనబుల్. అంటే ఒక పద్ధతిగా ఉండడం, అంటే ఎవరి పక్షాన్ని వహించుకుంటే ఇద్దరికి న్యాయం చెప్పేటప్పుడు ఫెయిర్గా ఆలోచించడం, ఒకరి పక్షం లేకుండా ఫెయిర్గా ఆలోచించడం. ఓకే, దట్ ఈస్ ఫెయిర్. జస్ట్ అంటే న్యాయంగా, అండ్ రీజనబుల్ ఒక రీజన్ బేస్ చేసుకుని లాజిక్గా మాట్లాడడం, ఫెయిర్గా ఉండడం. న్యూట్రల్, నాట్ టేకింగ్ సైడ్స్. అగైన్ ఇది కూడా అలా న్యూట్రల్గా అంటే ఇటు పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు,
ఓకే, అలా న్యూట్రల్గా ఉండడం అనేది కూడా అన్బయాస్డ్ అని వస్తుంది. అగైన్ అన్బయాస్డ్ అంటే నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్సనల్ ఒపీనియన్స్, అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకే ఉండడం, ఎవరో పక్క వాళ్ళు చెప్పారని ఒపీనియన్ మార్చుకోకుండా ఉండడం. ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఒక జడ్జి ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరి మాట అయినా వింటే వాళ్ళ జడ్జిమెంట్లో తేడా రాదా? వాళ్ళకంటూ వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, ఒక నిర్ణయం ఉంటుంది. ఓకే, అది దట్ విల్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ పర్సనల్. ఎవరు చెప్పింది వినరు, తన పర్సనల్ ఒపీనియన్ కూడా అందులోకి రానివ్వరు అనమాట. అలాంటప్పుడు అన్బయాస్డ్. ఎందుకంటే ట్రయల్లో ఉండేది, కేసు నడుస్తున్నది, బంధువులు కావచ్చు, తన సొంత కుటుంబంలో వాళ్ళు కావచ్చు. అక్కడ పర్సనల్ ఒపీనియన్ అడ్డొస్తే జడ్జిమెంట్ ఇంపార్షియల్గా అన్బయాస్డ్గా ఉండదు. కాబట్టి అన్బయాస్డ్ అంటే ఏంటి, పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా, ఒపీనియన్స్ కూడా అందులోకి రాకుండా ఉండేది అన్బయాస్డ్ అనమాట. ఆబ్జెక్టివ్ అంటే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ నాట్ ఫీలింగ్స్, అంటే యథార్థాలని బట్టి ఆలోచించడం, ఫీలింగ్స్ రావు అందులో. అయ్యో పాపం ఒక దొంగే, కానీ కొట్టేటప్పుడు మనసుకి, పోలీసులు కొడతారు కదా, పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టినప్పుడు అయ్యో పాపం వాడికి ఎంత నొప్పి పెడుతోంది అన్న ఫీలింగ్ మనకు వస్తుంది, జాలి కరుణ అనే ఫీలింగ్స్ మన మనసులో వచ్చేస్తాయి. కానీ నిజం ఏంటి, అక్కడ వాడు దొంగ, వాడి నుంచి నిజం చెప్పించడం కోసం కొడతారు. అక్కడ అది కరెక్టే, కానీ మన ఫీలింగ్స్ ఆ కొట్టేవాళ్ళు పోలీసు అలా అనుకున్నారు అనుకోండి, ఫీలింగ్ అమ్మో వాడికి నొప్పి పెడుతున్నాం అనుకుంటే వాళ్ళ పని చేయలేరు. అలాగే డాక్టర్లు పేషెంట్లకి సర్జరీ చేసేటప్పుడు కోస్తారు, నొప్పి పెడుతుందేమో అనే ఫీలింగ్ మధ్యలో అడ్డుపడింది అనుకోండి, వాళ్ళు ఆపరేషన్ చేయలేకపోతారు. సో ఆబ్జెక్టివ్ అంటే తను ఏది అనుకుంటున్నారో ఆ ఆబ్జెక్టివ్, ఉద్దేశం, లక్ష్యం ఏదైతే ఉందో, ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అనమాట. బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ నాట్ ఫీలింగ్స్, ఫీలింగ్స్కి తావివ్వకుండా. ఓకే, దీనికి యాంటోనిమ్స్ చూడండి. బయాస్డ్. బయాస్డ్ అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్సనల్ ఒపీనియన్స్. మంచి చెడు, నిజం తప్పు, నిజము అబద్ధం ఏమీ ఆలోచించకుండా తనకున్న ఒపీనియన్, తనకేది మనసులో ఉందో, ఏ ఫీలింగ్ ఉందో దాన్ని బట్టి వెళ్ళిపోతే అది బయాస్డ్ అనమాట. ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్సనల్ ఒపీనియన్స్. పార్షియల్, ఫేవరింగ్ వన్ సైడ్, ఏదో ఒక పక్షాన్ని తీసుకొని మాట్లాడడం. ఓకే, అన్ఫెయిర్, నాట్ జస్ట్ ఆర్ రీజనబుల్, పద్ధతిగా ఆలోచన లేకుండా ఉండడం, అలాగే న్యాయబద్ధంగా ఆలోచించలేకపోవడం, దట్ ఈస్ అన్ఫెయిర్ అనమాట, అన్యాయంగా ఆలోచించడం. ప్రెజుడీస్డ్. ప్రెజుడీస్డ్ అంటే హ్యావింగ్ అన్ఫెయిర్ ఒపీనియన్స్. అలాంటి అన్ఫెయిర్ ఒపీనియన్స్ కలిగి ఉన్నట్లయితే ప్రెజుడీస్డ్. ఆల్రెడీ ముందే వాళ్ళకి కొన్ని నోషన్స్ ఉంటాయి, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటారు వాటిని. ముందుగానే కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వాటితో నిండిపోతుందన్నమాట. దాని ఇంపాక్ట్ వీళ్ళ ఆలోచన మీద ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రెజుడీస్డ్, అది కూడా ఎలాంటి ఒపీనియన్స్ మంచివి కాదు, అన్ఫెయిర్ ఒపీనియన్స్. అలా ప్రెజుడీస్డ్గా ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఆలోచించరు, కరెక్ట్గా పనిచేయరు, వాళ్ళ ఒపీనియన్ బేస్ చేసుకుని పనిచేస్తారు. దానివల్ల అన్యాయం, అంటే న్యాయం జరగాల్సిన వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా ఉన్నట్లయితే ప్రెజుడీస్డ్ అని అంటాం. ఇవి మనకి జెన్యూన్కి ఉన్నటువంటి యాంటోనిమ్స్, అంటే వ్యతిరేకార్థాన్ని ఇచ్చే పదాలు. సో జెన్యూన్కి బయాస్డ్ అన్నా, పార్షియల్ అన్నా, అన్ఫెయిర్ అన్నా, ప్రెజుడీస్డ్ అన్నా, ఇందులో ఏ వర్డ్ మీకు కనిపించినా కూడా అక్కడ జెన్యూన్కి యాంటోనిమ్ అని మీరు అండర్లైన్ చేయొచ్చు, ఆ వర్డ్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే సినానిమ్స్ కూడా మొత్తం మీకు ఓన్లీ 5 వర్డ్స్కి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక 5 వర్డ్స్తో నేను ముందుకు వస్తాను. మీకు నచ్చినట్లయితే క్లాస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.